మేము నమ్మాలా? 1992లో వచ్చింది రిజర్వేషన్ బీసీలకు. 1992లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ కూడా ఉత్తగా రాలే. దానికి మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వేస్తే రిపోర్టును విపి సింగ్ గవర్నమెంట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూసిరు. మొరార్జీ దేశాయ్ వేసిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు తొక్కి పెట్టిరు ఈ రిపోర్ట్ని. సో ఇట్లా మీ గత చరిత్ర అంతా మోసం దగాలతోనే కూడినటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు సజావుగా చేసి ఇస్తారంటే మేము నమ్మన్నా. అందుకోసమే నిన్న మండలిలో జరిగినటువంటి చర్చలో 50 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడి ఏం జరిగిందో అదే చెప్పిన ప్రజలారా. ఒక్క సింపుల్ ఎగ్జామ్ చూద్దాం. వీళ్ళు మనల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా పైకి తెస్తారని చెప్తారు కదా, ఒక్కటి చూద్దాం బాయ్ సాబ్. ఇక ఇలా కథ ఇలా భాగవతం అంతా బయటపడుతుంది. ఇగో ఇది గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీసీలను విద్యా మరియు ఆర్థిక రంగాలలో చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థితికి తేవటానికి బీసీల కోసం వివిధ రూపాలలో కేటాయించిన బడ్జెట్ ఈ కింది విధంగా ఉన్నాయి. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎంత పైకి తేవడానికి ప్రయత్నించిందంటే ఇందులో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్లో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ బీసీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ కింద, ఆ తర్వాత ఓవర్సీస్ స్టడీస్, ఆ తర్వాత నేషనల్ ఫెలోషిప్ కింద ఇవి ఎడ్యుకేషన్ పరంగా మన బీసీలను పైకి తేవడానికి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ చూస్తే వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్ష ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇగో ఈ అన్ని స్కీమ్ల కింద బీసీలకి ఎంతకి ఈ 10 ఏళ్ళలో ఎంత ఇచ్చిందో ఒకసారి చూద్దాం.